'ఫైనల్ డెస్టినేషన్ 6' మూవీ రివ్యూ గురించి చూద్దాం భయ్యా. ఈ మూవీ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఇది ఒక హాలీవుడ్ మూవీ భయ్యా. ఈ సంవత్సరం అయితే రిలీజ్ చేశారు. మూవీ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌లు అయితే ఉంటాయి భయ్యా. ముందల అసలు మూవీలో కామెడీ ఉండిద్దా? ఉండదా? వాటి గురించి మాట్లాడుకుందాం భయ్యా. మూవీలో అయితే అస్సలు కామెడీ అనేదే ఉండదు. ఎమోషనల్ టచ్ కూడా అక్కడక్కడ ఉండిద్ది భయ్యా. ఇంకా యాక్షన్ అయితే ఫుల్ యాక్షన్. బ్లడ్ బాత్ అయితే వేరే రేంజ్ బ్లడ్ బాత్ భయ్యా, మామూలుగా ఉండదు. అసలు టాలీవుడ్ మూవీస్ లోనే అలాంటి బ్లడ్ బ్లడ్ బాత్ చూసుండ్రు. అసలు ఇండియాలో చూసుండరు. ఇంకా మూవీలోకి వెళ్తే భయ్యా, మూవీలో అయితే మనకి చూడగానే ఒక అమ్మాయిని అయితే చూపిస్తాడు భయ్యా. ఆ అమ్మాయికి అయితే ఒక కళ అయితే అది కళని తర్వాత అయితే మనకు తెలిసిద్ది. అంటే కళ ఏందంటే భయ్యా, వాళ్ళ అమ్మమ్మ బ్రిడ్జ్ అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో కొన్ని ఏళ్ల క్రితం అయితే జరిగిద్ది. బ్రిడ్జ్ ఒక టవర్ మీదకి అయితే వెళ్తారు. అక్కడ రెస్టారెంట్ ఉండిద్ది. అంటే ఇద్దరు ప్రపోజ్ చేసుకుంటారు. ప్రపోజ్ చేసుకున్న టయాన ఏమైందంటే అమ్మాయికి ఒకటైతే గుర్తొచ్చింది. అంటే కొంచెం ఈ ముందు జరిగిపోయేది తెలిసిద్ది. దానివల్ల అక్కడ అందరు చనిపోవాల్సిన వాళ్ళు భయ్యా. వాళ్ళందరినీ కాపాడిద్ది. కాపాడిన తర్వాత చావు ఎవరికి కూడా ఒకసారి వచ్చిందంటే అది ఎక్కడికి పోదు భయ్యా. అదేం చేసింది, కొన్ని సంవత్సరాల తర్వాత అందరిని ఎతుక్కుంటా వచ్చింది భయ్యా. ఆ విషయం తెలుసుకోవాలని కలొచ్చిందని చెప్పాను చూడండి భయ్యా. ఆ అమ్మమ్మ అని చెప్పాను చూడండి. వాళ్ళ మనవరాలికి కలొచ్చిద్ది. అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి ఎతుక్కుంటా వెళ్ళిద్ది. ఆమె చాలా డేంజర్ అని అందరూ అనుకుంటారు. కానీ ఆమె కరెక్ట్ భయ్యా మూవీలో. వెళ్ళిన తర్వాత ఆమె ప్రాణాలకు తెగించి కూడా ఆ మనవరాలికి నిజం తెలియాలని ఆమె ప్రాణాలే పోగొట్టుకునిద్ది. ఆ తర్వాత మూవీ వేరే రేంజ్‌లో అయితే ఉండిద్ది భయ్యా. అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంతే అందరూ చచ్చిపోయి ఉంటారు భయ్యా. చావు తప్పించుకున్నారని చెప్పాను చూడండి. చావు తప్పించుకున్న ప్రతి ఒక్కరు చచ్చిపోయి ఉంటారు. ఈమె దగ్గరికి రాకుండా అయితే ఇన్ని సంవత్సరాలైతే ఆళ్ళ కుటుంబానికి దగ్గరికి రాకుండా ఇన్ని సంవత్సరాలైతే ఆపగలిగిద్ది. కానీ ఇప్పుడైతే ఆపలేకపోయిద్ది భయ్యా. ఇక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీని, అంటే దేవుడు అని చెప్పటం కంటే కాలం అని చెప్పుకోవటం మేలు భయ్యా. కాలం వాళ్ళందరినీ ఎలా చంపేసిద్ది. ఆ చంపేసే ప్రాసెస్‌లో ఈళ్ళు ఆ చావుకి దొరకకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశారు. ఇంకా ఆ ప్రాసెస్‌ని మనకైతే చూపిస్తాడు భయ్యా. ట్విస్ట్ అయితే ఏముండదు భయ్యా. అందుకే నేనైతే మీకు ముందులే చెప్పేసాను. ట్విస్ట్ అంటే మనకి కొంచెం ముందు అంటే మూవీ స్టార్టింగ్‌లో కొంచెం అయితే అబ్బా! అనిపిచ్చిద్ది. ఇంక ట్విస్ట్‌లు అయితే ఏముండదు. మూవీ అయితే బానే ఉండిద్ది భయ్యా. నేనైతే దీనికి 2.5 అయితే ఇస్తున్నాను భయ్యా రేటింగు. రేటింగ్ అది మనం యాపిల్స్ అంటాం కదా! 2.5 యాపిల్స్ అయితే ఇస్తున్నాను. మూవీ అయితే యావరేజ్ మూవీ భయ్యా. అంతకేం ఉండదు. వీడియో నచ్చి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఎప్పుడు అప్డేట్స్ అప్పుడు రావాలంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి భయ్యా. వీడియో నచ్చితే లైక్ బటన్ కూడా ప్రెస్ చేసేయండి.